జై శ్రీరామ్ మామ, జర్నలిస్ట్ క్రాంతి, కేఆర్ టీవీ క్రాంతి ఏమో అంటున్నా, ఒకసారి వినండి. బండి భగీరథ కాదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఎందుకనంటే అరెస్ట్ అయినటువంటి విజువల్ లో మనం గమనిస్తే కనుక ఎక్కడా కూడా ఆయన బండి భగీరథ్ అని అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. అసలు అరెస్ట్ అయింది ఎవరు అని అన్నది అయితే తేలాలి. బండి భగీరథ్ పైన పోక్సో కేసు అయిందని చెప్పేసి ఫస్ట్ నువ్వే చెప్తావు. పారిపోయిండు అని చెప్పేసి నువ్వే చెప్తావు. అమ్మాయి మైనర్ అని చెప్పేసి నువ్వే చెప్తావు. నైటే దొరికిపోయిన అని చెప్పేసి నువ్వే చెప్తావు. జైలుకి తీసుకెళ్లిరు 14 days రిమాండ్ అని చెప్పేసి నువ్వే చెప్తావు. బండి భగీరథ్ అంటోడు ఇదే కేసు కాదు, ఇంకా 2-3 కేసులు ఇట్లాగే ఉన్నాయని చెప్పేసి నువ్వే చెప్తావు. నాకు కూడా అర్థమైతలే మామ. అంటే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ పిచ్చోళ్ళ, లేకపోతే జనాలు పిచ్చోళ్ళ, లేకపోతే ఈ కింద వచ్చి కామెంట్ చేస్తారు చూసినావా ఈ చెప్పిగాళ్ళు, వీళ్ళు పిచ్చోళ్ళ. ఎందుకంటే మిమ్మల్ని చూసి కింద కామెంట్ చేస్తారు చూసినావా, వీళ్ళు ఎగురుతురు మిమ్మల్ని చూసుకొని. ఫైనల్ గా ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే అసలు అరెస్ట్ అయినాడు బండి భగీరథ కాదా, అరెస్ట్ అయిన పర్సన్ వేరే వాళ్ళంట. అంటే వేరే వాళ్ళంటే వీడు చూసిండా బండి భగీరథ్ అరెస్ట్ అయిన విజువల్స్ వీడియో చూపెట్టిండు. మళ్ళీ ఇప్పుడు వాడు కాదని చెప్పేసి మళ్ళీ వీడియో అంటుండు. ఏంది భయ్యా ఇది? ఎట్లా చెప్పు. నేను మిమ్మల్ని ఒక 2.5 years 3 years నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నా. నువ్వు ఫైనల్ గా ఇట్లా ప్లేట్ ఫిరాయిస్తావంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పు. బండి సంజయ్ గారికి మీకు, లేకపోతే బీజేపీకి మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే మీరు తన్నుకోరి, గుద్దుకోరి, కొట్టుకోరి, లీలన్ బాయిల్లో దుంకు. కాకపోతే ఎందుకు ఇట్లా కేసును తప్పుదో పడితే నీకేం వస్తుంది? ఎక్కడైనా మూటలు అందుతున్నాయా? మరి చెప్పు, మూటలు అందుతున్నాయని చెప్పేసి చెప్పు. మళ్ళీ మీరు తప్పని చెప్పేసి మనం ఇక కింద కామెంట్ చేసేందుకు ఈ కొందరు ముస్లిమ్స్ లో కొందరు సెక్యులర్స్ వాళ్ళు ఉంటారు. అంటే అందరు అనట్లే, కొందరు మాత్రం సెక్యులర్స్ అంటారు. ఆ సెక్యులర్స్ వాళ్ళు ఏంటంటే అసలు సంబంధం లేదు మ్యాటర్ వాళ్ళకి వీళ్ళకు. వీళ్ళు వచ్చి కింద కామెంట్ చేస్తారు. మనుషులను చూడరా, ఎందుకు పార్టీలను చూస్తారు? బీజేపీ అంటే మీకు పడకపోవచ్చు, ఓకే, మనుషులను చూడరా చెప్పిన నా కొడుకుల్లారా. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.